హలో అండి, నేను మీ అనుష. టుడే నేను మీకు టెంపుల్స్లో అన్నప్రసాదంలో వడ్డించే కొబ్బరి పచ్చడి రెసిపీని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కొబ్బరి పచ్చడిని వంట రాని వారు కూడా తక్కువ టైంలోనే సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని మీకు నచ్చితే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీని అయితే చూసేద్దాము. ఈ పచ్చడి కోసము నేను ఒక కొబ్బరి చిప్పను అయితే తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి 1 లేదా 2 కొబ్బరి చిప్పలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ స్పైసీ తగ్గట్టు 10 నుంచి 12 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్రను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషము లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా కొబ్బరి ముక్కల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని ఈ కొబ్బరి ముక్కలను కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని చాప్ చేసుకొని వేసుకోవాలి. లేదా 2 మీడియం సైజు టమాటోస్ అయినా చాప్ చేసుకొని వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే టమాటాలను బాగా మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకొని చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ టమాటాలను కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు అనేటివి బాగా గుజ్జైన తర్వాత స్టవ్ ఆపేసి ఈ టమాటా మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్రను వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మగ్గించుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకొని 1 గ్లాసు హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పల్స్ మోడ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లూజ్గా కావాలంటే తర్వాత అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని 1 స్పూను ఆవాలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ ఈ పోపులో ఈ పచ్చడిని బాగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ. ఈ కొబ్బరి పచ్చడిని వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పచ్చడిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టిఫిన్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కొబ్బరి పచ్చడిని వేడి అన్నంలోనే కాదు, రాగి సంగటి, ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఈ స్టైల్లో కొబ్బరి పచ్చడి రెసిపీని ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.